देवानां त्रयादशं तन्मे अस्मत्त्रयादशं दीर्घादत्वाय बलाय ससादसतं च वर्चसे त्रयादशं समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति श्री वेंकटेश्वर स्वामी वाరి యొక్క దివ్యాశీస్సులతో తిరుమల క్షేత్రం నుంచి శ్రీనివాసమూర్తి ఇక్కడ ఆవిర్భవించి నూతనమైనటువంటి దివ్యాలయానికి అనుబంధంగా ద్వితీయ మహా ప్రాకారాన్ని చతుర్ద్వార గోపురాలతో మహానిర్మాణాన్ని అనుష్ఠానం చేసేందుకు నిర్మింపబడేందుకు గాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కరకమలములతో ఈ ద్వితీయ ప్రాకార చతుర్ద్వార గోపురములకు మహాప్రాకార నిర్మాణానికి శిలాన్యాసాన్ని సుముహూర్తంగా నిర్వహింపబడేందుకు ఇక్కడకు విచ్చేసినటువంటి అందరికీ కూడా సాదర స్వాగతం. శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మహానిర్మాణానికి ఆయన యొక్క సంకల్పం అత్యంతమైనటువంటి సిద్ధ సంకల్పులు వారు అని చెప్పడానికి ఈ ద్వితీయ ప్రాకార శిలాన్యాసమే అత్యంత గొప్పదైనటువంటి తార్కాణం. ఆనాడు 2019లో భూపరీక్ష నిమిత్తంగా ఈ ఆలయాన్ని నిర్మించడానికి గాను అనేకమైనటువంటి శాస్త్ర రహస్యాలన్నీ కూడా తెలుసుకుని ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేయాలని చెప్పి ఈ అమరావతిని అత్యంత వైభవంగా నిర్మాణం చేసేందుకు మున్ముందుగా శ్రీవైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆలయ నిర్మాణాన్ని సంకల్పం చేసి ఈనాడు ద్వితీయ రాజగోపుర నిర్మాణానికి మహాప్రాకార నిర్మాణానికి శిలాన్యాసం చేసేందుకు విచ్చేసినటువంటి శ్రీమాన్ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క మహాప్రాకార నిర్మాణ విషయంగా అందరినీ కూడా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా ఉద్దేశించి ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా ఉద్దేశించి వారిని ప్రసంగం చేయవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శ్రీకార్యనిర్వహణాధికారి వారు పాలక మండలి అధ్యక్షుల వారి తరఫున సంప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రగతికి బాటలు వేసిన శిల్పి అభివృద్ధే వారి గురి. చీకట్లో దీపశిఖ, సమస్యల్లో దారిదీపం, రాష్ట్రానికి నడిచే చేయి, నమ్మకానికి నిలువెత్తు బలం, నదిలా ప్రవహించే నిబద్ధత, పర్వతంలా నిలిచే పట్టుదల. వారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపుర నిర్మాణం చేయుటకు ఆద్విష్టగా శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా భక్త జనులను ఉద్దేశించి వారి సందేశం అందించవలసిందిగా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు మనం అందరం కూడా భక్తులందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నుండి నారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు, అధికారులు, పండితులకు అందరికీ కూడా, పూజారులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని
మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం.